రాజు ఈ రేషన్ డీలర్ కిరణ్ గారికి ఏందిరా ఇంకా వెంకట గారికి ప్రచారం చేస్తాడంట ముద్ద ఇట్లా వలిచిందా ఏందో వానికి ఏదో పోరాడు బతుకుతాడని రేషన్ డీలర్ ఇప్పించేది ఉంటే డ్రామాలు తింటాడా వాడు అరే నువ్వు ఫస్ట్ వానికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పి చెప్పు ఆ తాగుబోతు వెంకన్న గారికి ఏం పని లేక సర్పంచ్ పోటీ చేస్తుంది వానికి వాని పిల్లమే ఓటేది బట్ వాటి నెంబర్కి ఎక్కువ రానంటే ఈ రేషన్ డీలర్ గాడు వాడిని ఎక్కడే ఈ వెంకట్ గారిని ఎంబడేసుకొని వాడవాడ తిరిగి ప్రచారం చేస్తాడు. సర్పంచ్ గారు చెప్పండి ఆ రాజుగారికి ఇచ్చి లిస్టు పంపిన 1500 మందికి మనిషికి 1000 రూపాయల చొప్పున ఈరోజు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ కావాలి. అవన్నీ కాదు నువ్వు ఏదన్నా ఇయ్యాల మొత్తం అమౌంట్ రాత్రి వరకు ఇబ్బంది వారికి ముట్టాలి. మంది ఇవ్వాలొద్దు, ఎలక్షన్ ముందు రోజు రాత్రి పంచుదాం, ఇప్పుడు వద్దు. ఓకేనా? చెప్పింది చేయండి. రైట్. ఏం సంగతి కిషోర్, ప్రచారం మొదలైందా? ఏమంటాడు మీ సర్పంచ్? పంపకాలు మొదలెట్టిందా లేదా? ఏ పంచుడు ఎక్కడిది రామరెడ్డి, ఇప్పటికి 3 వార్డులలో డోర్ టు డోర్ 10 మంది పురాణాలు తిరిపించిన. రోజంతా వార్డులనే పడి వస్తారు పురాణాలు. మరి పైసల విషయం ఏమన్నా మా సర్పంచ్ ఏమైనా వంచరా అంటే ₹1 వృత్తిలేరు. మా పురాణేమో అన్న పైసలే ఇంకిస్తలేరు ఇంకస్తలేవు అని చెప్పి మా పురాణం అడుగుతారు. ఏం చెప్పాలో నా బాధ, వర్షం అయితే లేదు, ఇబ్బంది ఉన్నది, అంత బాగా బాధ ఉన్నది నాకు. నువ్వేమో పంచుడు పెడతా అయిందా లేదా అని నువ్వు గొడవ పడుతుంది. నా బాధలు నాకు ఉన్నాయి. ఎట్లున్నది మా సర్పంచ్ కథ. ఇంకో విషయం చెప్పాలి కిషోర్, ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడేది ఎవరు అనుకుంటున్నారు? ఇవ్వలే. మీ క్యాండిడేటే మా సర్పంచ్. మీ క్యాండిడేట్ సర్పంచే ఫోన్ చేసింది. అవునా? ఏ కారణం? అరే నిజమే, చూద్దాం. అమ్మ దొంగ కొడుకా, వీడు నాకు చెప్పకుండా నీతో డిలేట్లో పెట్టుకుంటాడు రా పెట్టి, నాకు అర్థమైతే లేదు. నాకు చెప్పలే కదాడు. కిషోర్, ఇప్పుడు నీ సర్పంచే కాదు, గెలుపు రేసులో ఉన్న 3 సర్పంచులు నా మనుషులే. నేను ఎట్లా చెప్తే అట్లానే ముచ్చట. ఎట్లుంది రాజకీయం? ఏం చక్రం దింపుతావు రామరెడ్డి? మరి బాలరెడ్డికి రమేష్ ప్రచారం చేస్తాడు కదా. ఒకవేళ బాలరెడ్డి గెలిచిండు అనుకో, విత్తనం మొత్తం రమేష్ అయిపోతుంది కదా. అప్పుడు ఎట్లా? ఏది కిషోర్, నువ్వు అన్న రమేష్ వచ్చిండు. వస్తే రావన్న కిషోర్ ఇక్కడ ఉన్నాడు కదా. బాయ్ నాన్న. ఏ ఉన్నావు రామరెడ్డి నువ్వు, అసలు గ్రేట్ తెలుసా? ఏం పొలిటికల్ గేమ్ ఆడుతానో తెలుసా నువ్వు? రమేష్ని కూడా నీ గ్రూప్లో చేసుకున్నావు అంటే నువ్వు మామూలు కాదు. అసలు ఈ గేమ్ కథ వేరే ఉన్నట్టుంది పో. కిషోర్, ఇప్పుడు రమేష్ ఒక్కడే వచ్చిండు అనుకున్నాను, ఇక్కడనే కూర్చో. ఇప్పుడు బాలరెడ్డి కూడా వస్తాడు. మరి బాలరెడ్డి కూడా వస్తాడా? బాలరెడ్డి ఏం చేస్తాను నేను? ఏం లేదు కథ రామ. దీనికే షాక్ అవుతానే కిషోర్ అన్న. ఒక్క అరగంట ఆగు, రామన్న రాజకీయం ఎందుకు చూపిస్తాడు. కిషోర్, నిన్ను నేను ఆర్థికంగా రాజకీయంగా నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు బాలరెడ్డి వస్తాడు, నువ్వు పోయి పక్క రూమ్లో కూర్చో. ఆయన వచ్చినాక నేను ఫోన్ చేస్తా, అప్పుడు నువ్వు రా. రామన్న నువ్వు ఎట్లా చక్రం దింపుతావో నాకు తెలియదు. 3 సర్పంచుల దగ్గర మంచి గట్టిగా పైసలు కూర్చాలి. ఏమంటావు? ఆ సంగతి నేను చూసుకుంటా రమేష్ అన్న. నువ్వు ఫస్ట్ ముందు బాలరెడ్డికి ఫోన్ చేస్తుందా రమ్మని చెప్పి
రమణ నమస్తే. నమస్తే. నమస్తే బాయేనా? దా కూర్చో. రామన్న నువ్వు ఏం చేస్తావో తెలియదు. నేను సర్పంచ్ కావాలి, గెలవాలి, ఎన్ని లక్షలైనా పెడతా. నీకు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నువ్వు ఎట్లా చేస్తావో తెలియదు. నువ్వు నన్ను గెలిపియాలి. ఏమంటావు మరి? బాలన్న నువ్వు గెలిచినట్టే పోయే గాడి గుడ్డ వేసుకొని వండుకో, అంతా మేము చూసుకుంటాం. ఏముంటాయి రావన్న? అంతేనే రమేష్ అన్న. ఆల్రెడీ మరి కిషోర్ సంగతి ఏం చేద్దామే? 4 రోజులే ఉన్నది ఎలక్షన్కి టైం. మరి వాళ్ళ కుల పోట్లు కూడా మనకు కావాలి. ఏం చేద్దామంటే రామన్న నేను కూడా అదే ఆలోచిస్తున్నా. కిషోరన్నకు ఏం లేదన్నా కానీ 200-300 ఓట్ల పట్టుంది. కానీ ఆయన ఎట్లా డీల్ చేయాలో అర్థమవుతుంది నాకు. ఆల్రెడీ కిషోర్ని పిలిపించమంటావు మరి? నువ్వు ఓకే అంటే పిలిపిస్తా. నువ్వు పిలిస్తే కిషోర్ వస్తాడా రామన్న? ఆల్రెడీ రామన్న వెళ్తే ఎంత పెద్ద లీడర్ అయినా రావాల్సిందే. రామన్న నువ్వు ఆ పని చేస్తే మన గెలుపును ఆపటోడే లేడు. ఫోన్ చేసి రమ్మనన్నా. ఆల్రెడీ నువ్వు హ్యాపీగా ఉండే నీకెందుకు, నేను ఇప్పుడే కిషోర్ని పిలిపిస్తా. నమస్తే కిషోర్ అన్నా. వస్తే అన్నా ఆల్రెడీ కిషోర్ అన్న వచ్చిండు, మాట్లాడు. నువ్వు ఉండగా నేనేం మాట్లాడతా రామన్న? అరే నువ్వు మాట్లాడు బాలరెడ్డి. నేను మాట్లాడే టైంలో నేను మాట్లాడతా. నీకేం కావాలో నువ్వు కిషోర్కి చెప్పకపోతే నేను ఎట్లా చెప్తా? నువ్వు చెప్పినాక నేను ఏంటి మంచి చెడు అనేది ఆయన చెప్తా. చెప్పే చెప్పు. కిషోరన్న ఈ సహాయం కావాలి. నేను సర్పంచ్ కావాలి, ఊరు నేలాలి, అదే నా కోరిక. ఈ కులం ఓటు మొత్తం నాకే పడాలి. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా. దాన్ని ఏముంది బాలరెడ్డి, రామన్న ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ఏమంటావు రామన్న? అంతే కిషోర్. ఆల్రెడీ 1500 చీరలు తెప్పియమన్నా, తెప్పించినావు కదా? ఈరోజు తెప్పించాను, ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంటికి చీర పోవాలి. చీర పోని గడప అనేది ఉండొద్దు. మనకు టైం 2 రోజులే ఉన్నాయి. 2 రోజులలో మొత్తం పని పూర్తి. అన్న మొగోళ్ళ సంగతి ఏం చేద్దాం? ఆడోళ్ళ కంటే చీరలు వంచినాం. మరి మొగోళ్ళకి ఏం చేయబోతా? లోట్లు ఎత్తారు. టెన్షన్ ఎందుకు బాలరెడ్డి? రామన్న మన 500 మందికి 500 ఫోటోలు తీసుకొచ్చి పెట్టిండు. ఎలక్షన్ రోజు తెల్లారగా 4 గంటలకు మంతుడే మందు. ఆల్రెడీ మందు మంచి ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. ఆ ముచ్చట పక్కకు పెట్టు. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఏం సెట్ చేస్తావు అని చెప్పు. రామన్న మీ ముగ్గురికి తల 2 లక్షలు ఇస్తా. నేను గెలిస్తే ఊరంతా మీదే కదా అన్న. జర నమ్ముర్రే. నేను ఎట్లా చెప్తా తింటా నేను. కిషోర్, రమేష్ ఏమంటారు? ఓకే నమ్మరు మీ ఇద్దరికి? రే ఇక నువ్వు చెప్తాను కదా, కానీ నువ్వు చెప్పినాక కాదంటావా? నీ మాట చేస్తా. సరే నేను పోయి ఆ చీరల పంపిణీ సంగతి చూస్తా. గంటలో మీ అమౌంట్ మీకు పంపిస్తా. ఆల్రెడీ చీరలు మంచి ధర కొన్నావు మరి. మంత్రులే తిడతారు మరి మంచిగా కొనకపోతే. బండ బుద్ధులు తిడతారు. నువ్వన్నా జర మంచిగా కొని వంచు. ఏమంటావు? ఏ బాలరెడ్డి ఖర్చుకి వెనకాడే. ఎంత ధర అయినా ఎన్ని పైసలైనా ఖర్చు పెడతాడు పో. నాన్న నువ్వు చూడు ఎట్లుంటావు, వ్యవస్థ వేరే ఉంటుంది బాలరెడ్డిది. మంచి ధర చీరలే కొన్నా రమేష్ అన్న. అవసరమైతే చీరతో పాటు 500 కూడా ఇద్దాం. ఏమంటావు రావణ? సరే బాలరెడ్డి, టైముని బట్టి చూద్దాము. నువ్వైతే ఫస్ట్ పోయి నీ పన్ను చేసుకో. సరే అన్న, ఇక వెళ్తా.
నా గెలుపు మీ ముగ్గురు గెలుపు. రమేష్ అన్న, కిషోర్ అన్న, మీరు నేను చెప్పేది మంచిగా వినండి. మీ కోఆర్డినేటర్లను మంచిగా మేనేజ్ చేయండి. విచ్చల విడిగా పైసలు ఖర్చు పెట్టండి. ముగ్గురు సర్పంచ్ల పైసలు మన దగ్గర ఉన్నాయి. మన ఇష్టం అది. రామన్న ఏ ఫిగర్ అయితే మందాలు వాడు ఉన్న ప్రతి ఒక్కరికి 2 రోజులు ఇదిగా తాగిద్దాం, ఫుల్ తాగి కక్కేదాకా తాగిద్దాం. ఇంకెందుకే బాధ? రామన్న ఏ ఒక్క ఓటర్ కూడా నారాజు కాకుండా మేము చూసుకుంటాం. ఏ ఒక్క ఓటర్ కూడా నారాజు కాకుండా మేము చూసుకుంటాం. ఈ సర్పంచ్ అసలు ఇంతకు అరే కిషోర్ అన్న, నీ సర్పంచ్ ఏంది, నా సర్పంచ్ ఏంది? ఎవరికి వెళ్తాడో వాడే మన సర్పంచ్. సరే రామన్న, మన అసలు సర్పంచ్ చేయడే ఇంకా వస్తలేడు. వస్తాడు రమేష్ అన్న, జర ఒక్క 10 నిమిషాలు ఓపికబట్ట రాదే. సరే. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. దా కూసో. సంగతి ఎట్లుంది ప్రచారం? ఇక మీకోసమే చూస్తాను, మరి మీరు అత్తనే మాట్లాడచ్చు అని. అన్న నేను ఓపెన్గా నీకు ప్రచారం చేయకపోయినా నీకు ఒక మాట చెప్పనా, ఓటర్లందరి చూపు నీ వైపే ఉన్నదన్న. పోతే ముఖ్యంగా ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా, పొదుపు సంఘాలు, మహిళా సంఘాలు, వీళ్ళందరూ నీకు వాయిస్ చాలా బాగా నీకు 100% నీదే గెలుపుంటుంది అన్న. ఇది నా ధీమాగా చెప్తాను. ఏమంటావు రామరెడ్డి? ఏదో మీ అభిమానం చూద్దాం. టాకింగ్ అట్లా ఉన్నది కాబట్టి మాకు మీద నమ్మకం ఉన్నది సర్పంచ్ సాబ్. అందుకే చెప్తాను, ముందు చూకపోతే సర్పంచ్ గారని మిమ్మల్ని మేము ఓపెన్ గా నీకు సపోర్ట్ చేయకపోయినా కానీ బయట ఉన్న అతను టాక్ ఏంటి అని నేను మీకు ఎక్స్పెక్టేషన్ చెప్తాను. దాని అర్థం ఏంటి? కరెక్ట్ చెప్పినావు కిషోర్ అన్న. ఆడోళ్ళకు నువ్వు ₹1 బిల్లు ఇవ్వకపోయినా వాళ్ళు నీకు ఓటేస్తారు. జరగా నువ్వు ఏమన్నా ఉంటే మొగోళ్ళను చల్లబచ్చాను. సరే రామన్న, ఊళ్ళకి ఏం చేద్దామని చెప్పి చేసేద్దాం. ఇక చూడే గోపన్న, 1000 మందికి మందు పంచిన వాళ్ళకు నువ్వు ఇంట్లో నాకు వెళ్తే అంత మేము చూసుకుంటాం కానీ ఎందుకే టెన్షన్? ఏమంటారు రామన్న? రమేష్ ఆల్రెడీ 1000 బాటిల్ మందు తీసుకొచ్చి పెట్టిన. మీరు లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తే దాని ప్రకారం బంద్ చేస్తాం. ఇంకా మంచిదేనా, ఇంకేముంది? సరే, లిస్టు రెడీ అయింది గోపన్న, మీరు పోయి ప్రచారం చేసుకోండి. గంటలైన లిస్టు పంపిస్తాను, ఓకేనా? నేను వెళ్తాను మరి. రైట్, నువ్వు పోయి ప్రచారం చేసుకోండి. ఓకే, రైట్. ఓకే మరి కలుస్తా. రామన్న ఇక చెప్పే అసలు ఈ రాజకీయం ఎటు మలుగుపోతా తిరగబోతుందో ఏంటిదో నాకైతే అర్థం అయితే టెన్షన్ ఉన్నది. నువ్వు అర్జెంట్ అసలు దీన్ని కూర్చోదు. ఏంటిది రాజకీయం అనేది నాకు చెప్పిగాను చూద్దాం. రామన్న, 3 సర్పంచులతో ఖర్చు పెట్టిస్తున్నావు. జనం ఎవరికి ఓటు ఎత్తారు, ఎవరికి వెళ్తారు, ఎట్లా అంటావు? మీ ఇద్దరికి ఒక విషయం చెప్తాను వినండి. ప్రజలు ఎవరు ఓటు వేసినా, ముగ్గురు ఇట్లా ఎవరు పోల్చినా, ఎవరు గెలిచినా కానీ ఈ ముగ్గురు జనానికి కానీ ఊరికి కానీ పీకి పెట్టేది ఏం లేదు. ఎవరు గెలిచినా కానీ మనకు అయ్యేది ఏం లేదు. అవునా, ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే మంచి అంటో చెప్పా. కిషోర్, నీ సర్పంచ్ అభ్యర్థి సుధాకర్కు ఆడోళ్ళ పిచ్చి. మన ఇంటికి పని వచ్చిందా అని, పనికి చేయడానికి వచ్చిందాన్ని చేయబట్టుకొని గుంజుతే మహిళా గ్రూపులు అందరూ మన ఆఫీస్లో చెప్పులతో కొట్టిల్లు. మహిళల ఓట్లు ఒక్కటి కూడా వానికి పడదు. రామన్న, మరి మనం పెట్టిన పైసలన్నీ మునిగినట్టేనా? అవునా, మరి ఇప్పుడు ఈ బాలరెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అసలు గెలుతానంట వాడు. కిషోర్, బాలరెడ్డికి పదవి పిచ్చి. ఒకవేళ వాడు గెలిచిందనుకో 5 ఏళ్ళు పదవి పిచ్చిలోనే ఉంటాడు వాడు. ప్రజలకు రూపాయి పనిచేయడం. రామన్న, మరి గోపాలుడు గెలుస్తా అంటావా? మనిషి కొంచెం బెటరే కానీ. మనిషి మంచోడేనే, ఆడోళ్ళ సపోర్ట్ కూడా బాగానే ఉండాలి. కానీ ఇక చివరికి ఏం జరుగుతుంది, జనాలు ఎవరికి ఓట్లు ఎత్తారు, ఎవరికి వెళ్తారు అనేది మనం ఏం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎవరు గెలిస్తే మంచి అంటారు రామన్న? ఎవ్వరు గెలిచినా అంతిమంగా ప్రతిసారి ఓడేది ప్రజలే. ఎవ్వడు కూడా ప్రజల కోసం ఏం లేదు. అందుకే ఈసారి
వీలైనంత పైసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజి కనీసం ప్రజలకు చీరలకు మందను మనకి ఏం కావాలను గెలిచినాక ఎవడు ఎట్లయినా చేయడు, గెలవక ముందనే మనం చేపిద్దామని ఇట్లా చెప్తాను. నిజాయితీ నుండి న్యాయం చేసే సర్పంచ్ దొరికే వరకు ప్రజలు ఓడిపోతూనే ఉంటారు. అంతేనా రావణ? అంతే బరాబరే. రావణ, అంతే. ఇప్పుడే వచ్చామండి మార్కెట్లోకి, డిఫరెంట్ కంటెంట్లతో వస్తున్నామండి. గంట కొట్టండి, ఆదరించండి, అభిమానించండి. Please subscribe.